మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే ఇంటికి లక్ష్మీదేవి. మన హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని కించపరచడం కానీ అవమానించడం కానీ ఎప్పుడూ కూడా చేయలేదు. మన హిందూ ధర్మం అంతా కూడా ఆడవాళ్ళని శక్తి స్వరూపంగా పూజించింది. ఒక దుర్గాదేవి అయితేనేమి, ఒక లక్ష్మీదేవి అయితేనేమి, ఒక పార్వతి అయితేనేమి, ఒక సరస్వతి అయితేనేమి, అంటే మన జీవితంలో కావలసినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా శక్తి స్వరూపాలనే, అంటే ఆడవాళ్ళనే చూపించడం జరిగింది. చాలామంది ఒక అపోహ ఉంది, ఏంటంటే శివుడికి భార్య అంటే పార్వతీదేవి, అలాగే విష్ణువుకి భార్య అంటే లక్ష్మీదేవి, అలాగే బ్రహ్మదేవుడి భార్య సరస్వతి అనుకుంటారు. భార్య అంటే అర్థం ఏంటంటే మన మనుష్యుల జీవితాల్లో ఉండేటువంటి భార్య అంటే ధర్మపత్ని అని కాదు. భార్య అంటే అక్కడ శక్తి స్వరూపం. శక్తి అంటే బ్రహ్మదేవుడి యొక్క శక్తి ఏమిటయ్యా అంటే విద్యను ప్రసాదించడం. సరస్వతీదేవి అందుకే విద్యలకి అధిష్టాన దేవతగా సరస్వతిని పూజిస్తాం. అలాగే శివుడి యొక్క భార్య పార్వతీదేవి అంటే అర్థం ఏంటంటే శివుడు లయము అనేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. లయం అంటే ఏంటంటే ఈ సృష్టిలో పుట్టిన ఏ వస్తువు అయినా సరే చివరికి లయం అయిపోవాలి, అంటే అంతమైపోవాలి. ఏది కూడా స్థిరంగా ఉండడానికి లేదు. అలాగే విష్ణువు యొక్క భార్య లక్ష్మి అంటే అర్థం ఏంటంటే